మరో సినీ జంట త్వరలోనే పెళ్లిపేట లెక్కబోతోంది. కొంతకాలంగా సీక్రెట్ గా లవ్ స్టోరీని నడిపి కొన్ని నెలల కిందట రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది ఈ కపుల్. ఆ జంట మరెవరో కాదు, హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావ్ హైదరి. తాజాగా ఈ లవ్ కపుల్ పెళ్లికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. సిద్ధార్థ్ అదితి పెళ్లి డేట్ ఫిక్స్, పెళ్లి వనపర్తిలోనే. ఎస్, అయితే తమ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది చెప్పలేదు, కానీ ఎక్కడ జరుగుతుందనే విషయం మాత్రం స్వయంగా పెళ్లి కూతురు అదితినే క్లారిటీ ఇచ్చింది. ఓ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి రావ్ తమ ప్రేమ పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తమ పూర్వీకులకు ఎంతో ప్రత్యేకమైన వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి గుడిలో తమ పెళ్లి జరగనున్నట్టు తెలిపింది అదితి. ఈ 400 ఏళ్ల పురాతన ఆలయం తమ కుటుంబానికి ఎంతో సెంటిమెంట్ అని, అందుకే సిద్ధార్థతో తన వివాహం కూడా అక్కడే జరిగే అవకాశం ఉందని హింట్ ఇచ్చింది. ఇక తమ ఎంగేజ్మెంట్ కూడా అక్కడే జరిగిన విషయాన్ని స్పష్టం చేసింది అదితి. పెళ్లి డేట్ ఎప్పుడనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదని, తాను సిద్ధార్థ్ కలిసి డిసైడ్ అయ్యాక కలిసి అనౌన్స్ చేస్తామని ప్రకటించింది. ఇక అజయ్ భూపతి 2021లో తీసిన మహాసముద్రం సెట్స్ లో అదితి, సిద్ధార్థ్ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యామని, కొంతకాలానికి అది కాస్త ప్రేమగా మారినట్టు చెప్పుకొచ్చింది అదితి. 2 ఏళ్లుగా ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఇక హైదరికి తన నానమ్మ అంటే ఎంతో ఇష్టమట. హైదరాబాద్ లో ఆమెకు ఒక స్కూల్ కూడా ఉందట. ఆ స్కూల్లోనే అదితి ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేసిందట. కొన్నాళ్ల కిందట అదితి నానమ్మ చనిపోగా ఆ విషయాలన్నీ తెలుసుకున్న సిద్ధు ఒకరోజు ఆ స్కూల్ కు తీసుకెళ్లమని అడిగాడని, ఆ స్కూల్లోనే తనకు మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశాడని, నానమ్మకు ఇష్టమైన ప్లేస్ లో ఆమె ఆశీస్సుల కోసమే అలా చేశాడని, సిద్ధు ప్రేమను వ్యక్తం చేసిన తీరు తనకెంతో నచ్చిందని తెలిపింది అదితి. ఇక తనకు ఎక్కువగా రిలేషన్షిప్స్ లేవని, తాను ఎవరినైనా చూసినప్పుడు అతను నా వ్యక్తి అవునా కాదా అనే విషయం వెంటనే తెలిసిపోతుందని, అలాగే సిద్ధును చూసినప్పుడు నా అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ జంట చాలా కాలం తమ ప్రేమ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచింది, కానీ తరచుగా వెకేషన్స్ లో కలిసి కనిపిస్తూ వచ్చారు. 2023లో ఒక హిట్ సాంగ్ కలిసి డాన్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్ పోస్ట్ చేయడంతో ఇద్దరి ప్రేమ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది. కానీ ఇద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నప్పటికీ స్పందించకుండా ఈ ఏడాది మార్చిలో సడన్ గా తమకు నిశ్చితార్థం జరిగిందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. తమ వివాహం ఎక్కడ జరుగుతుందో కూడా క్లారిటీ ఇచ్చింది అదితి రావ్ హైదరి. అయితే తాము సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై సిద్ధార్థ్ ఒక సందర్భంలో క్లారిటీ కూడా ఇచ్చాడు. చాలా మంది మేమిద్దరం రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని కామెంట్ చేశారు. కానీ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవడానికి, రహస్యంగా చేసుకోవడానికి చాలా తేడా ఉంది. మేము ఆహ్వానించని వారు ఇది రహస్యం అనుకున్నారు, కానీ వచ్చిన వారికి అది మా పర్సనల్ విషయం అని తెలుసు అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు. ఇక హీరో సిద్ధార్థ్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల నటించిన భారతీయుడు 2 సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. తమిళ్తో పాటు తెలుగులోనూ సిద్ధార్థకు ఆశించిన స్థాయిలో గత కొంతకాలంగా హిట్ అయితే పడడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ముంబైలో ఎక్కడికి వెళ్లినా కలిసే తిరుగుతున్న ఈ లవ్ కపుల్ మొత్తానికి త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. పైగా తమ కుటుంబానికి సెంటిమెంట్ అయిన వనపర్తి జిల్లాలోని పురాతన రంగనాథ స్వామి గుడిలోనే తమ పెళ్లి జరగబోతున్నట్టు క్లారిటీ ఇచ్చింది అదితి.